అందరికీ నమస్కారం. కర్మ సాధన ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు మనం రుక్మిణి కళ్యాణం కథను తెలుసుకుందాం. పూర్వం విదర్భ అనే రాజ్యంలో రుక్మిణి అనే అందమైన రాజకుమారి ఉండేది. ఆమె రాజు భీష్మకుని కుమార్తె. ఆమె జ్ఞానం మరియు శౌర్యం కోసం ప్రసిద్ధిగాంచింది. కానీ ఆమె గుండె ఒక వ్యక్తిని మాత్రమే కోరింది, శ్రీకృష్ణ. రుక్మిణి కృష్ణుని చిత్రాన్ని చూసి ఆలోచనలో మునిగిపోయి ఉండేది. రుక్మిణి కృష్ణుని దైవీక లక్షణాలు గురించి వినింది. అతని ధైర్యం, జ్ఞానం, మోహనం. ఆమె అతన్ని చాలా ప్రేమించింది మరియు గోప్యంగా అతన్ని వివాహం చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ ఆమె కుటుంబం ఆమె వివాహాన్ని శిశుపాల అనే క్రూరమైన రాజకుమారునితో ఏర్పాటు చేసింది. అతను శ్రీకృష్ణుని శత్రువు. రుక్మిణి శిశుపాలతో పెళ్లి చేసుకునే ఆలోచనను భరించలేకపోయింది. ఆమె సంక్షోభంలో నిర్ణయం తీసుకొని పని చేయాలని అనుకుంది. ఆమె శ్రీకృష్ణునికి ఒక హృదయపూర్వక లేఖ రాసి తనను రక్షించడానికి రావాలని కోరింది.